జనతా గ్యారేజ్ సినిమా తర్వాత చాలా మంది దర్శకుల దగ్గర చాలా కథలు విన్నాడు ఎన్టీఆర్. కథలు వినడం కోసం డైరెక్టర్స్ తో చర్చల కోసం ఇంత టైం తీసుకుంటున్న ఎన్టీఆర్ ఏ రేంజ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తాడా అని అందరూ ఎదురు చూశారు. తీరా చూస్తే ఎన్టీఆర్ మాత్రం సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన బాబీకి ఓటేశాడు. అందరి అంచనాలకు తగ్గ స్థాయిలో అయితే డైరెక్టర్ సెలక్షన్ లేదు. మరి బాబీ చెప్పిన కథైనా ఆ రేంజ్ లో ఉందా? బాబీ సినిమాలో ఎన్టీఆర్ 3 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తాడు అన్న న్యూస్ బయటకు వచ్చిన వెంటనే కథలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండే ఉంటుందన్న నమ్మకానికి అందరూ వచ్చేశారు. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే కళ్యాణ్ రామ్ కూడా ఎక్సైటింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తుంది. 3 ఎన్టీఆర్లకు తగ్గట్టుగా 3 హీరోయిన్స్ ని కూడా ఫైనల్ చేస్తారని తెలుస్తుంది. శృతి హాసన్ లాంటి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీటన్నిటికంటే ది బెస్ట్ న్యూస్ ఒకటి ఎన్టీఆర్ క్యాంప్ నుంచి బయటకొచ్చింది. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ శ్రీదేవి చేత ఓ స్పెషల్ క్యారెక్టర్ చేయించనున్నారట. తాతయ్యతో కలిసి ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసిన శ్రీదేవితో నటించాలన్న థాట్ ఎన్టీఆర్ కి ఎప్పటినుంచో ఉంది. పెద్ద ఎన్టీఆర్ వారసత్వాన్ని గుర్తు చేసే ఏ అంశాన్ని ఎన్టీఆర్ వదులుకోడు. ఇప్పుడు ఎన్టీఆర్ బాబీ సినిమాలో కూడా 3 ఎన్టీఆర్లలో ఒక ఎన్టీఆర్ క్యారెక్టర్ సీనియర్ ఎన్టీఆర్ ని గుర్తు చేసేలా ఉంటుందని తెలుస్తుంది. జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ అపీరియన్స్ స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చింది. ఇప్పుడిక ఎన్టీఆర్ సినిమాలో శ్రీదేవి స్పెషల్ క్యారెక్టర్ అన్న వార్త నిజమైతే మాత్రం సినిమా క్రేజ్ పీక్స్ కి వెళ్లిపోవడం ఖాయం. శ్రీదేవికి కథ చెప్పారని కూడా అంటున్నారు. ఇక ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో తెలియదు మరి. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మాత్రం ఎన్టీఆర్ సినిమాలో శ్రీదేవి ఓ క్యారెక్టర్ చేస్తుంది అన్న న్యూస్ ఎక్సైట్ చేస్తుంది. బాహుబలి సినిమా కోసం అడిగినప్పుడే రెమ్యూనరేషన్ విషయంలో బెట్టు చేసి గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకున్న శ్రీదేవి ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాతోనైనా తెలుగు తెరపైకి రీఎంట్రీ ఇస్తుందా? వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.